నమస్తే నాగేశ్వర్ గారు. ఈ బనకచర్ల వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది సార్. ఢిల్లీ సమావేశం తర్వాత రెండు రాష్ట్రాల వెర్షన్స్ విభిన్నంగా ఉన్నాయి అని చెప్పి బండి సంజయ్ కేంద్ర మంత్రి ఆరోపిస్తూ ఉన్నారు. బనకచర్లపై చర్చల వివరాలను బహిర్గతం చేయాలి అంటూ డిమాండ్ చేస్తూ ఉన్నారు సార్. బండి సంజయ్ డిమాండ్ని మీరు ఎలా చూస్తారు? అంటే ఎవరు బహిర్గతం చేయాలి? రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు బహిర్గతం చేయాలి అంటున్నారు. ఇప్పుడు కోర్టులో ఇద్దరు లాయర్లు ఉంటారు, అటువైపు ఇటువైపు జడ్జి ఉంటాడు. తీర్పును ఎవరు బహిర్గతం చేస్తారు? జడ్జి. లాయర్లు బహిర్గతం చేయరు కదా. లాయర్లు ఏం చేస్తారు? లాయర్లు వాళ్ళ వర్షన్ మాత్రమే బహిర్గతం చేసుకుంటారు. ఇప్పుడు ఏ లాయరు, ఒకవేళ లాయర్కి ఒక వెబ్సైట్ ఉందనుకోండి, తన వాదన, తమ పిటిషన్ మాత్రమే అప్లోడ్ చేసుకుంటాడు. సో ఎదుటి తన అపోనెంట్ లాయరు వర్షన్ కూడా అప్లోడ్ చేస్తాడా? చేయరు కదా. సింపుల్ థింగ్, మీకు జడ్జి మాత్రమే ఈ బోత్ వర్షన్స్ చెప్పి జడ్జిమెంట్ ఇస్తాడు. సో ఇక్కడ జడ్జి ఎవరు, లాయర్లు ఎవరు? రేవంత్ రెడ్డి తెలంగాణ తరఫున లాయరు, చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ తరఫున లాయరు, జడ్జి కేంద్ర ప్రభుత్వము, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి. ఈ సమావేశానికి అధ్యక్షత వహించింది జలవనరుల శాఖ మంత్రి. ఈ సమావేశం పెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక వర్షన్ చెప్తున్నాడు, చంద్రబాబు నాయుడు ఒక వర్షన్ చెప్తున్నాడు. అఫ్కోర్స్ చంద్రబాబు నాయుడు చెప్పలేదు, కానీ ఆయన తరఫున ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పాడు. రేవంత్ రెడ్డి వర్షన్ ఏంటంటే అసలు బనకచర్ల కడతామనే వాళ్ళు అనలేదు, వాళ్ళు అనకపోయినప్పుడు ఆపడం ఎక్కడిది అన్నది రేవంత్ రెడ్డి వర్షన్. వాళ్ళు మరి ఎందుకు అనలేదు అన్నది తెలుగుదేశం దానికి వివరణ ఇవ్వాలి. అది నిజమా తెలంగాణ సీఎం చెప్తున్నదని. ఎందుకంటే అప్పటిదాకా బనకచర్ల మీదే కదా చర్చ అంతా జరిగింది. సో సమాజం అంతా, ఆంధ్రప్రదేశ్ సమాజం ఆశించింది చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్ళి బనకచర్ల విషయంలో కేంద్రాన్ని ఒప్పించి, తెలంగాణను ఒప్పించి గోదావరి బనకచర్ల లింక్ ప్రాజెక్టు సాకారం చేసుకొని వస్తారని ఎవరైనా భావించారు. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి చెప్తున్నారు అసలు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కడతామని కూడా అనలేదు అని. మరి వాళ్ళు ఎందుకు కడతామని అనలేదు అంటే ప్రీ ఫీజిబిలిటీ రిపోర్టు కేంద్ర ప్రభుత్వ సంస్థలైన గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు కావచ్చు, పర్యావరణ మంత్రిత్వ శాఖ ఎక్స్పర్ట్ కమిటీ కావచ్చు, వీళ్ళందరూ అభ్యంతరాలు చెప్పారు కనుక మరి కేంద్ర ప్రభుత్వం పెట్టిన మీటింగ్లో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మీటింగ్లో దాని ప్రస్తావన చేయలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తావన చేసి ఉంటే మాట్లాడాలి. ఎందుకంటే ఇప్పటివరకు తెలంగాణ ముఖ్యమంత్రి అసలు బనకచర్ల చర్చకే వాళ్ళు తీసుకురాలేదు. వాళ్ళు ఆ టాపికే తీయనప్పుడు, వాళ్ళు కడతామని అననప్పుడు మేము ఆపమని ఎందుకు అడగాల్సిన అవసరం ఏముంటుంది అన్నారు. సో దీనిపైన ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైపు నుంచి ఎవరు కూడా రియాక్ట్ కాలే. తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పింది నిజం కాదని ఎవరు అనలే. నిజం కాదని ఎవరు అననంత కాలం, యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ నాట్ కంటెస్టెడ్, రేవంత్ రెడ్డి చెప్పింది నిజమనే అంశమే ఉంటుంది కదా. ఇక రామానాయుడు ఏమన్నాడు? మరి నిమ్మల రామానాయుడు అన్న దాంట్లో మాత్రం కమిటీ గోదావరి బనకచర్ల లింక్ కెనాల్తో పాటు తెలంగాణ రైజ్ చేసిన అబ్జెక్షన్స్ను ఈ కమిటీ పరిశీలిస్తుంది అన్నాడు. దీనిపైన తెలంగాణ ప్రభుత్వం వివరణ ఇవ్వాలి. మరి ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ మినిస్టర్ ఏమో ఈ నిపుణుల సంఘం బనకచర్లను కూడా విచారిస్తోంది అని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏమో అసలు బనకచర్ల చర్చకే వాళ్ళు పెట్టలేదన్నారు. దీన్ని బట్టి క్లియర్గా అర్థమవుతుంది ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వాదనలు ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ మినిస్టర్ చెప్తున్నాడు, వాళ్ళ తరఫున ఆయన లాయర్ కనుక. తెలంగాణ సంబంధించిన అంశాలు రేవంత్ రెడ్డి చెప్తున్నాడు, ఆయన లాయర్ కనుక. చెప్పాల్సింది ఎవరిగా? రెండు లాయర్లు ఇలా వాదించారు, కానీ తీర్పు ఇది అని కేంద్రం చెప్పాలి. కేంద్రం చెప్పాల్సింది, కేంద్ర హోంమంత్రి లేదు బహిర్గతం చేయండి అని అంటే ఇప్పుడు చెప్పాల్సిందేమో కేంద్ర ప్రభుత్వం. వాళ్ళు చెప్పారు, ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి భిన్నాభిప్రాయాలు భిన్నాభిప్రాయాలు చెప్తారు. దే ఆర్ మెంట్ ఫర్ దట్ కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తరఫున మాట్లాడే నిమ్మల రామానాయుడు తెలంగాణ వర్షన్ కూడా ఎందుకు చెప్తాడు? తెలంగాణ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ వర్షన్ ఎందుకు చెప్తాడు? చెప్తే రాజకీయంగా ఎదురుదాడి జరగదా? వాళ్ళు వాళ్ళ రాష్ట్రాల వర్షనే చెప్తారు. ఈ రెండు రాష్ట్రాల వర్షన్లు విని కేంద్రము తన వర్షన్ ఎందుకు చెప్పాలి, లేదా తమ వర్షన్ ఇంకా నిర్ణయం జరగకపోతే రెండు రాష్ట్రాల వర్షన్లు ఇవి, వీళ్ళు వచ్చి మాట్లాడుతున్నా అని చెప్పాలి. ఇంకోటి, సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరు? చంద్రబాబు నాయుడు కాదు, రేవంత్ రెడ్డి కాదు. సమావేశానికి అధ్యక్షత వహించింది బండి సంజయ్ కొలిక్, కేంద్ర నీటి వనరుల శాఖ మంత్రి.
మొదలు ఆయనను బహిర్గతం చేయాలని అనాలి కదా. లేదు, అలాగే ఈ సమావేశం పెట్టింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం. సమావేశం పిలిచిన వాళ్ళు మినిట్స్ రాయించుతారు. ఆ మినిట్స్ కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంటాయి. ఆ మినిట్స్ రేవంత్ రెడ్డి దగ్గర ఉండవు, చంద్రబాబు నాయుడు దగ్గర ఉండవు కదా. మరి ఆ మినిట్స్ను ఎవరు బహిర్గతం చేయాలి? కేంద్రం బహిర్గతం చేయాలి. అందువల్ల బహిర్గతం చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని అడిగితే ఏం లాభం? అడగాల్సింది కేంద్ర ప్రభుత్వాన్ని, చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం మాత్రం మాకు సంబంధం లేదు, ఈ కన్ఫ్యూజన్తో మేము పొలిటికల్గా బెనిఫిట్ అవుతాం. ఎందుకంటే ఆంధ్రలో ఆంధ్ర వర్షన్ చెప్పచ్చు, తెలంగాణలో తెలంగాణ వర్షన్ చెప్పుకోవచ్చు. చూడండి, అసలు బనకచెర్లను చర్చకే రాకుండా కేంద్ర ప్రభుత్వం జాగ్రత్త పడింది అని తెలంగాణ బీజేపీ నాయకులు చెప్పుకోవచ్చు. చూడు, బనకచెర్ల పైన కమిటీ ద్వారా పరిశీలన చేయించడానికి మా కూటమి ప్రభుత్వం సాధించింది అని ఆంధ్రప్రదేశ్ బీజేపీలు చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ తెలంగాణ బీజేపీ ఇద్దరూ కూడా క్లెయిమ్ చేసుకోవడానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉంటూ బండి సంజయ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు బహిర్గతం చేయాలి. వాళ్ళు చేశారు బహిర్గతం, ఇంకేం చేస్తారు? బహిర్గతం తెలంగాణ ముఖ్యమంత్రి చేశాడు. చర్చకే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఆ టాపికే తీయలేదని. నిజమా అబద్ధమా కేంద్రం చెప్పాలి. నామానాయుడు చెప్తున్నాడు, దాన్ని కమిటీకి రెఫర్ చేశాము, ఆ కమిటీ అది కూడా చర్చిస్తుందని. నిజమా కాదా కేంద్ర ప్రభుత్వం చెప్పాలి. ఎవరి వర్షన్ వాళ్ళు బహిర్గతం చేశారు కదా. ఇక పక్కవాడి వర్షన్ బహిర్గతం చేయమంటే వాళ్ళని చేస్తారు, వాళ్ళ వర్షన్ చెప్తారు తప్ప. సరిగ్గా రేవంత్ రెడ్డి కేటీఆర్ని ఉద్దేశించి కామెంట్ చేశారు సార్. చీకట్లో రహస్యంగా లోకేష్తో మీరు ఎందుకు భేటీ అయ్యారు అని చెప్పేసి. ఇది చాలా సెన్సేషన్ కామెంట్ సార్. సో లోకేష్తో కేటీఆర్ చీకటి ఒప్పందం అనేలా రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు. ఈ పొలిటికల్ సిగ్నిఫికెన్స్ ఏంటి సార్ ఈ భేటీలో ఒకవేళ జరిగితే? ఇప్పుడు రహస్యంగా జరిగిందంటే మనకెట్లా తెలుస్తుంది? అది రహస్యంగా జరుగుతుంది రేవంత్ రెడ్డికి ఎట్లా తెలిసింది అంటే, ఏమైనా రాష్ట్ర ప్రభుత్వ నిఘా విభాగాలు ఏమైనా వీరి జీపీఎస్ లొకేషన్లను వాటినన్నింటినీ పరిశీలించిందా మనకు తెలియదు. అట్లా స్నూపింగ్ చేయరాదు పర్సన్స్, ఇండివిజువల్స్ను. ఒకవేళ చేస్తే అది తప్పే. మీటింగ్ జరిగింది కదా, రహస్య మీటింగ్ జరగడం అంటే, మరి రహస్య మీటింగ్ జరిగితే బహిరంగంగా ఎందుకు వచ్చింది వార్త? సో అంటే అది రహస్య మీటింగ్, మరి అవునా కాదా అనేది ఒకటి. తర్వాత కేటీఆర్ ఒక రాజకీయ నాయకుడు, లోకేష్ ఒక రాజకీయ నాయకుడు, తప్పేముందండి? సో ఇద్దరూ రాజకీయ నాయకులు అయినప్పుడు ఒకరినొకరు కలవకుండా ఉండడం నేరం కాదు కదా, కలుస్తుంటారు కదా. నిన్న నాకు బీజేపీ ప్రఖ్యాత నాయకుడు డాక్టర్ లక్ష్మణ్ కలిశారు పెళ్ళిళ్ళలో, సో ఫంక్షన్లో సో కలిసాడు, మాట్లాడుకున్నాం. ఏం కలవకుండా ఎట్లుంటారు? సో అందరూ కలుస్తుంటారు మ్యారేజెస్లో, బర్త్డే ఫంక్షన్లో, సోషల్ ఫంక్షన్స్లో. ఇలా నాయకులు కలవకుండా ఉంటారా? సో అందువల్ల మీకు నాయకులు కలవడం అనేది ఒక ఆశ్చర్యమేముంది. అందువల్ల కేటీఆర్ లోకేష్ పర్సనల్గా సమావేశమైన తప్పే లేదు కదా. సో అదేమీ నేరం కాదు, అదేమీ తప్పు కాదు కదా. సో ఇట్ ఈజ్ పార్ట్ ఆఫ్ ప్రోటోకాల్, పార్ట్ ఆఫ్ పొలిటికల్ లైఫ్. పొలిటీషియన్ లేదు, భారత్ పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్సే మాట్లాడుకున్నారు కదా. సో అంత పెద్ద ఘర్షణ జరిగి మనం వాళ్ళ నూర్ఖాన్, సర్గోదా ఎయిర్ బేస్లు ధ్వంసం చేసి వాళ్ళు వచ్చి మనపైన అటాక్ చేసి పహల్గాం దాడులు జరిగిన తర్వాత కూడా డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ ఆఫ్ పాకిస్తాన్ ఇండియా డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్తో మాట్లాడలేదా? సో రెండు శత్రు దేశాలు యుద్ధం తర్వాతనే వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు ఇద్దరు రాజకీయ నాయకులు మాట్లాడకుండా కలిసిన అదే నేరం కాదు కదా. అదేమి మావోయిస్ట్ నేతలతో సమావేశం కాలే కదా. కేటీఆర్ ఇస్ ఎ పొలిటీషియన్, లోకేష్ ఇస్ ఎ పొలిటీషియన్. ఇద్దరు పొలిటీషియన్లు కలుస్తారు, తప్పేమీ లేదు. దేర్ నథింగ్ రాంగ్ ఇన్ దట్ కదా. సో అందువల్ల కలిసారా లేదా మనకు తెలియదు, కలిసినా తప్పేమీ లేదు. ఎవరినైనా కలవచ్చు. నిజంగానే రహస్య వ్యూహాలు ఏమైనా పన్నితే కలిసినా పన్నవచ్చు, కలవకుండా కూడా రహస్య వ్యూహాలు చేయవచ్చు. కేటీఆర్ లోకేష్ కలవకుండా వాళ్ళిద్దరు కలిసి ఏదన్నా చేయాలని కూడా చేయలేరా? మధ్యలో ఎవరు ఉండరా? ఇవాళ రేపు ఇంత కమ్యూనికేషన్ డెవలప్ అయిన తర్వాత అదేం అసాధ్యం కాదు కదా, దానికేమీ కష్టం కాదు. అయినా కేటీఆర్ లోకేష్ ఆంధ్రప్రదేశ్ నాయకుడు, అక్కడ బీఆర్ఎస్తో అక్కడ ఆయనకి ఏం పని లేదు, అవసరము లేదు. అందులో ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నారు. పోనీ ప్రతిపక్షంలో ఉన్నారంటే మీరు తెలంగాణ వాదాన్ని రెచ్చగొట్టండి, మేము ఇక్కడ ఆంధ్ర వాదాన్ని రెచ్చగొడతాం, మనకిద్దరికీ ప్రయోజనాలు ఉంటాయి అని మాట్లాడుకున్నారు అని ఓ స్పెక్యులేషన్ చేసడానికి అవకాశం ఉంటుంది, నిజమా కదా అని.
ఆడ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వంలో ఉన్నవారు బీఆర్ఎస్ చేసేటువంటి వాదనల వల్ల ఇబ్బంది పడతారు తప్ప లాభపడరు కదా. సో అందువల్ల బీఆర్ఎస్ నాయకులకు తెలుగుదేశం వాళ్ళతో పనేమీ లేదు. ఆ మాటకొస్తే రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుల మధ్యనే మంచి సంబంధాలు ఉండగా మీకు తెలుగుదేశం శ్రేణుల్లోనూ సానుభూతి పరుల్లోనూ ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగుదేశం అభిమానుల్లో కూడా రేవంత్ రెడ్డి అంటే సానుకూలత ఉంటుంది, కేసీఆర్ కన్నా కేటీఆర్ కన్నా. ఎందుకంటే బీఆర్ఎస్ చంద్రబాబు నాయుడుని టార్గెట్ చేస్తూ రాజకీయం చేస్తుంది. ఇవాళ కూడా మీరు నమస్తే తెలంగాణ చూడండి, ఇవాళ పత్రికలో చూడండి, మీరు క్లియర్గా చంద్రబాబు నాయుడు కోవర్టు రేవంత్ రెడ్డి అని, చంద్రబాబు నాయుడుకు దోచిపెడుతున్నాడు, ఇదే కదా విమర్శల రోజు. సో అందువల్ల చంద్రబాబు నాయుడు పైన చంద్రబాబు నాయుడును చూపెట్టే కదా 2018లో 2018లో మహాకూటమిని కూడా బీఆర్ఎస్ ఫైర్ చేసింది. సో బీఆర్ఎస్ రాజకీయం అంతా కూడా చంద్రబాబు నాయుడును టార్గెట్ చేసుకుంటూ తెలంగాణకు చంద్రబాబు నాయుడు ఒక ప్రమాదము ఒక అనేటువంటి ఒక నరేటివ్ బిల్డ్ చేస్తుంటుంది బీఆర్ఎస్. అందువల్ల తెలుగుదేశము బీఆర్ఎస్ కలిసి చేసే పనేం లేదు. అందులో బీఆర్ఎస్ నాయకత్వానికి జగన్మోహన్ రెడ్డికి ఉన్న సాన్నిహిత్యం కూడా అందరికీ తెలుసు. ఈవెన్ అది అధికారంలో ఉన్నప్పుడు సాన్నిహిత్యం ఉంది. ఈవెన్ ఇప్పటికీ కూడా మీరు బీఆర్ఎస్ నాయకుల స్టేట్మెంట్లు ఎప్పుడైనా చూడండి, జగన్ను విమర్శిస్తూ ఉన్న స్టేట్మెంట్లు ఎక్కడా ఉండవు, చంద్రబాబు నాయుడు టార్గెట్ చేస్తూనే ఉంటాయి. దానికి కారణం ఏంటంటే జగన్ ఆ తెలంగాణ రాజకీయాల నుంచి పూర్తిగా నిష్క్రమించారు. కానీ చంద్రబాబు నాయుడు ఇప్పటికీ అడపా తెలంగాణ వస్తుంటాడు, తెలుగుదేశం నాయకులతో సమావేశం పెడతారు, పూర్వ వైభవాన్ని తెస్తామంటారు, తెలంగాణలో మేమే అధికారంలోకి వస్తామని అంటుంటారు. ఇప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీకి వారు చెందిన నాయకులు ఇతర పార్టీలోకి చేరిన వారికి టీడీపీ పట్ల అభిమానం ఇప్పటికీ ఉంది. సో అందువల్ల రేపు ఎప్పుడైనా టీడీపీ ఇక్కడ రాజకీయం చేసే అవకాశం ఉంటుంది. అది బీఆర్ఎస్కు నష్టం, ఎందుకంటే ఆ టీడీపీ ఓటు బీఆర్ఎస్కే షిఫ్ట్ అయింది. దానికి ఉదాహరణ మీకు హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఫస్ట్ టైం టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక 99 సీట్ తెచ్చుకుంది. తర్వాత ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు చూడండి, మీరు 2018 అసెంబ్లీ ఎన్నికలు చూడండి, క్లియర్గా ఎక్కడెక్కడైతే టీడీపీ గతంలో ఎమ్మెల్యేలు గెలిచిందో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో అక్కడంతా బీఆర్ఎస్ఏ కదా గెలిచింది. సో కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్లో ఏం రాలేక కదా. చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి కోవర్టు సాన్నిహిత్యం ఇన్ని చెప్పినా తెలుగుదేశం పార్టీకి బలమున్న హైదరాబాద్ నగరంలో ఓట్లు కాంగ్రెస్కు పడలే, బీఆర్ఎస్కే పడ్డాయి. సో అందువల్ల మీకు బీఆర్ఎస్కు స్ట్రక్చరల్గానే తెలుగుదేశం ఓటు షిఫ్ట్ అయింది. అది చంద్రబాబు నాయుడు వల్ల కాదు, లోకేష్ వల్ల కాదు. స్ట్రక్చరల్గా ఎందుకు షిఫ్ట్ అయిందంటే 2014లో ఎన్నికలు జరిగినప్పుడు అంత పీక్ ఆఫ్ తెలంగాణ మూమెంట్లో కూడా విభజన సమయంలో కూడా తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో 15 సీట్లు వచ్చాయి. 15 సీట్స్ ఎలాంగ్ విత్ బీజేపీ వాళ్ళ మిత్రపక్షం, అప్పుడు వాళ్ళకి 5 సీట్స్ వచ్చాయి. 20 సీట్స్ అంటే దాదాపు కాంగ్రెస్ పార్టీతో సమానంగా టీడీపీ బీజేపీ కూటమి పర్ఫామ్ చేసింది. సో దీన్ని గమనించినటువంటి కేసీఆర్ తెలంగాణ గడ్డ పైన టీడీపీని వీకెండ్ చేసి ఆ ఓటు తన వైపు తిప్పుకుంటే లాభం. ఎందుకంటే అప్పటికి ఇంకా బీజేపీ ఎమర్జ్ కాలే, మీకు ఈ స్థాయిలో బీజేపీ ఎమర్జ్ కాలేదు. సో అందువల్ల టీడీపీకి ఓటు బీజేపీకి ట్రాన్స్ఫర్ కాదు కనుక ప్రధానమైన పొలిటికల్ ఫైట్ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఓటర్ కాదు, తెలుగుదేశం ఓటర్ అంటేనే యాంటీ కాంగ్రెస్ ఓటర్. సో తెలుగుదేశం ఓటర్ యాంటీ కాంగ్రెస్ ఓటర్ కనుక బీఆర్ఎస్కు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది కేసీఆర్ వ్యూహాత్మకంగా అర్థం చేసుకుంది. అందులో కేసీఆర్ కూడా తెలుగుదేశం నుంచే వచ్చాడు కనుక ఆయనకు బీఆర్ఎస్లో సంబంధాలు, ఆయనకు టీడీపీలో ఉన్న వారితో సంబంధాలు వ్యక్తిగత స్థాయిలో కూడా ఉంటాయి. సో దాన్ని ఉపయోగించుకొని పెద్ద ఎత్తున తెలుగుదేశంలో ఉన్న నాయకుల్ని బీఆర్ఎస్ తీసుకుంది. అందులో మీకు తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, మీరు బీఆర్ఎస్ నాయకులు మీరు చూడండి, టీడీపీ నాయకులు వాళ్ళందరూ తాళంప్పుడు బీఆర్ఎస్లో చేరారు కదా. కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, షేర్లింగంపల్లి ఎమ్మెల్యేలు వీళ్ళందరూ జూబ్లీ హిల్స్ వీళ్ళంతా టీడీపీ నుంచి గెలిచిన వారే కదా. సో ఈ వ్యూహాత్మకంగా మీకు సండ్ర వెంకట వీరయ్య అందరూ వ్యూహాత్మకంగా ఎప్పుడైతే ఈ పనిచేశాడో స్ట్రక్చరల్ షిఫ్ట్ కూడా అయింది టీడీపీ ఓటు బీఆర్ఎస్కు. అది క్లియర్గా మనకు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో రిఫ్లెక్ట్ అయింది, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రిఫ్లెక్ట్ అయింది, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా రిఫ్లెక్ట్ అయింది.
సో ఇంత స్పష్టంగా టీడీపీ ఓటు బీఆర్ఎస్కి షిఫ్ట్ అయిన చేంజెస్ కూడా మనం చూసాం. అంటే ఎందుకు టీడీపీని టార్గెట్ చేయడం వల్ల వాస్తవంగా చంద్రబాబు నాయుడు టార్గెట్ చేస్తే ఈ షిఫ్ట్ జరగకూడదు. చంద్రబాబు నాయుడు అభిమానించే ఓటర్ బీఆర్ఎస్ ఓటేశాడు, కానీ బీఆర్ఎస్ మాత్రం చంద్రబాబు నాయుడును టార్గెట్ చేస్తుంది. అందుకు కారణం ఏంటంటే బీఆర్ఎస్ అనుసరించిన డ్యూయల్ స్ట్రాటజీ. చంద్రబాబు నాయుడును టార్గెట్ చేయడం ద్వారా తెలంగాణ అస్తిత్వవాదాన్ని రగిలించి తెలంగాణ అస్తిత్వవాద ఓట్లు తీసుకున్నారు. టీడీపీ వెనకాల ఉన్న బలమైన నాయకత్వం, స్థానికంగా కూడా ఇన్ఫ్లుయెన్షియల్ లీడర్షిప్ అంతా అధికారంలో ఉన్నారు కనుక, కాంగ్రెస్ ఏమో బాగా బలహీనంగా ఉంది కనుక, తెలుగుదేశం పొలిటికల్గా తెలంగాణలో ఇర్రెలవెంట్ అయింది కనుక, వారు పొలిటికల్గా ఒక అయోమయ స్థితిలో ఉన్న సిచ్యువేషన్లో బీఆర్ఎస్ వాళ్ళని ఆకర్షించింది. అంటే ఒకవైపు ఏమో చంద్రబాబు నాయుడు టార్గెట్ చేసి అస్తిత్వవాద ఓటు తెచ్చుకున్నారు, రెండో వైపు ఏమో టీడీపీ నాయకత్వాన్ని తమ వైపు తిప్పుకొని స్ట్రక్చరల్ షిఫ్ట్ టీడీపీ ఓటును తన వైపు తిప్పుకున్నాడు. ఇది కేసీఆర్ అనుసరించిన చాలా సమర్థవంతమైన వ్యూహం. మీరు ఎక్కడెక్కడైతే బీఆర్ఎస్ గ్యాప్ ఉందో అక్కడక్కడల్లా స్ట్రాంగ్ టీడీపీ లీడర్. టీడీపీకి ఉన్న రాజకీయ ప్రత్యేకత ఏంటంటే పార్టీకి బలమైన వేళ్ళునుకున్న నాయకులు ఉంటారు. మీరు ఇక్కడ తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ మీరు చూడండి, చాలా స్ట్రాంగ్ లోకల్ లీడర్షిప్ ఎమర్జ్ అయింది టీడీపీలో. మీకు వైసీపీలో కూడా ఇంత స్ట్రాంగ్ లీడర్షిప్ ఎక్కడా కనబడదు. జగన్ చూసి ఓటేయడం, టీడీపీకి వచ్చేవరకు ఏంటంటే చంద్రబాబు నాయుడు చూసి ఓటేయడంతో పాటు ఇండివిజువల్గా స్ట్రెంత్ ఉన్న లీడర్స్ ఉంటారు. ఇప్పుడు రంగారెడ్డి జిల్లా అనుకోండి, పట్నం మహేందర్ రెడ్డి, మీకు ఖమ్మం జిల్లా అనుకోండి తుమ్మల నాగేశ్వరరావు, వెంకట వీరయ్య, హైదరాబాద్ అనుకోండి తలసాని శ్రీనివాస్ యాదవ్, వీళ్ళంతా పవర్ఫుల్ లీడర్స్ ఆయా ప్రాంతాల్లో. వరంగల్ అనుకోండి ఎర్రవల్లి దయాకర్ రావు, మీకు అంతకుముందు రేవంత్ రెడ్డి మహబూబ్నగర్ జిల్లాలో. సో ఇలా ఏ లీడర్ని మీరు తీసుకోండి, ప్రతి జిల్లాలో తెలుగుదేశానికి ఒక బలమైన నాయకత్వం ఉంటుంది. మామూలు లీడర్షిప్ ఉండదు, వాళ్ళు లోకల్గా ఇన్ఫ్లుయెన్షియల్ లీడర్షిప్ ఉంటుంది. వాళ్ళను బీఆర్ఎస్ తీసుకుంది. సో ఈ ద్విముఖ వ్యూహాన్ని అనుసరించి అటు టీడీపీని లేకుండా చేశారు, బీఆర్ఎస్ పెరిగింది. సో అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు కేటీఆర్ లోకేష్ కలిసి ఏం చేస్తారు? సో లోకేష్ కేటీఆర్ కలిసి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కుట్ర పంటారా? అది జరుగుతుందా? దానివల్ల టీడీపీకి ఏమొస్తుంది లాభం? సో అందువల్ల ఒక పాసిబిలిటీ టీడీపీ బీజేపీ కలిసి ఉంది. ఇక్కడ మళ్ళీ బీఆర్ఎస్ బీజేపీ పోటీ పడుతుంది. సో బీఆర్ఎస్ బీజేపీ పోటీ పడుతుంటే అపోజిషన్ స్పేస్ కొరకు బీజేపీ మిత్రపక్షంగా ఉన్న టీడీపీ ఇక్కడ ఏమైనా ఉంటే సహకరిస్తే బీజేపీకి సహకరిస్తుంది కదా, బీఆర్ఎస్కి సహకరిస్తుంది. అందువల్ల కేటీఆర్ లోకేష్ రహస్య మీటింగ్ అయ్యాలో లేదో నాకు తెలియదు. అది రహస్య మీటింగ్ కనుక తెలిసే అవకాశమే లేదు, తెలుసుకోవాలనే అనే కుతూహలమేమీ లేదు. కలిసి ఉన్నా దానికేం పెద్ద పొలిటికల్ ఎర్త్ షేకింగ్ ప్రాధాన్యత ఏమీ ఉండదు కదా. ఇక గత కొంతకాలంగా బీఆర్ఎస్ విధానాలపై అగ్రెసివ్గా విమర్శలు చేస్తూ ఉన్న ఎమ్మెల్సీ కవిత మరోసారి విరుచుకుపడ్డారు సార్. బీఆర్ఎస్ నా దారిలోకే రావాల్సిందే అంటూ తేల్చి చెప్పేశారు. ఏంటి సార్ కవిత దూకుడు వెనుక వ్యూహం ఏంటి? అండ్ ఆమె యొక్క కన్ఫ్యూజింగ్ పొలిటికల్ సిగ్నల్స్ ఉన్నాయి ఈ స్టేట్మెంట్లో. మీరు దీంట్లో ఒకటేమో బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్ పైన ఆమె కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గట్టిగా సమర్థించింది. ఒకవైపు ఏమో కాంగ్రెస్ ప్రభుత్వ చిత్తశుద్ధి లేదు అని బీఆర్ఎస్ విమర్శిస్తోంది, కానీ కవిత మాత్రం సర్టిఫై చేస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఇది నేను న్యాయ నిపుణులతో కూడా మాట్లాడాను, వారు కూడా చెప్పారు ఇది మంచి ఆర్డినెన్స్, అందుకే నేను సమర్థిస్తున్నాను, బీఆర్ఎస్ కూడా నా దారిలోకి రావాల్సిందే, సమర్థించాల్సిందే అని అంటోంది. ఇది చూస్తే ఏమనిపిస్తుంది, వెంటనే కవిత ఏమైనా కాంగ్రెస్ వైపు వెళ్తుందా? ఇదంతా రేవంత్ రెడ్డి నడిపిస్తున్నాడా? బీఆర్ఎస్ వాళ్ళ ఆరోపణ కదా అది. ఆ మధ్య ఇంకో వార్త కూడా ఒక పేపర్లో వచ్చింది కదా, దానిపైన కవిత తీవ్రంగా స్పందించారు ఖండిస్తూ. సో కవిత కాంగ్రెస్ హైకమాండ్తో రాయబారాలు జరిపింది, 6 ఎమ్మెల్యేలతో వస్తే మంత్రి పదవి ఇస్తారా అని. సో ఈ వార్తలన్నీ చూసి నా నేపథ్యంలో బీసీ రిజర్వేషన్ల పైన కాంగ్రెస్ వైఖరిని తన సొంత పార్టీ, ఇప్పటికీ ఆమె బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, మనం మర్చిపోకూడదు. సో ఈవెన్ టుడే ఆమె బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, కేసీఆర్ కూతురనే కాదు అక్కడ క్వశ్చన్. ఆమె పొలిటికల్గా ఆర్గనైజేషనల్గా బీఆర్ఎస్ వైఖరినే సమర్థించాలి. రేపు కౌన్సిల్లో ఏ వైఖరి, ఈ ఆర్డినెన్స్ నెక్స్ట్ సెషన్లో అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిందే, కౌన్సిల్లో ప్రవేశపెట్టాల్సిందే. ఎందుకంటే
6 నెలల్లోగా ఆర్డినెన్స్ను చట్టసభల ఆమోదం పొందకపోతే ఆర్డినెన్స్ ల్యాప్స్ అవుతుంది. అందువల్ల ఈ 6 monthsలో సమావేశాలు పెట్టినప్పుడు కవిత ఏ వైఖరి తీసుకుంటుంది, బీఆర్ఎస్ ఏ వైఖరి తీసుకుంటుంది. బీఆర్ఎస్ ఏమో ఈ ఆర్డినెన్స్ కుట్ర అని బీఆర్ఎస్ అంటుంది. ఈవెన్ శాసనసభాపక్ష నేత బీఆర్ఎస్ నాయకుడైన మధుసూదనాచారి కూడా ఇదే వైఖరి తీసుకున్నాడు. కానీ బీఆర్ఎస్లోనే ఒక ఎమ్మెల్సీ అయిన కవిత దీన్ని సమర్థిస్తుంది. మరి అప్పుడు ఒకవేళ బీఆర్ఎస్ దీనిపైన విప్పే జారీ చేస్తే ఏ పరిస్థితి ఏర్పడుతుంది? మరి ఆమె విప్పును ధిక్కరిస్తుందా? ఇదొకటి మనం చూడాలి. ఈలోగా కవిత అన్నట్లు బీఆర్ఎస్ఏ ఆమె దారిలోకి వచ్చి సపోర్ట్ చేస్తారు. నా నమ్మకం దారిలో అంత సులభంగా రాదు. ఎందుకంటే దారిలోకి ఎలా వస్తారు? ఇది పొలిటికల్ పాయింట్. ఆ బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ బాగుందా బాగాలేదా అన్నది ఇష్యూ కాదు. బీసీ రిజర్వేషన్ల పైన రేవంత్ రెడ్డి ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ క్రెడిట్ పొందుతుంటే బీఆర్ఎస్ క్రెడిట్ ఇచ్చేస్తుందా? సో పొలిటికల్ పాయింట్ కూడా ఏంటంటే రాజకీయంగా ఏదో ఒక లూప్ హోల్ పట్టుకొని విమర్శించాల్సిందే. మేము బీసీ రిజర్వేషన్లకు బీసీలకు మేమే అసలు సిసలు దిమ్మదారులము అని చెప్పుకోవడం అనేది అన్ని పార్టీల బాధ కదా. సో అందువల్ల కవిత చెప్పినట్లు బీఆర్ఎస్ వైఖరి మార్చుకుని ఆమె దారిలోకి వస్తుందా అనుమానమే. ఆమె దారిలోకి రాకముందు మరి పార్టీ విప్ జారీ చేస్తే ఆమె బీఆర్ఎస్ దారిలోకి పోతుందా, లేదా అప్పుడు విప్పును ధిక్కరిస్తే డిస్క్వాలిఫికేషన్కి అవకాశం ఉంటుంది. ఇది తారస్థాయికి పరాకాష్ఠకు చేరడం. బీఆర్ఎస్ నాయకత్వము కేసీఆర్ కూతుర్ను డిస్క్వాలిఫై చేయమని స్పీకర్కి రాయడం. ఎందుకంటే విప్ ఉల్లంఘించడం అనేది యాంటీ డిఫెక్షన్ లా, రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్లో మొదటి కండిషన్ డిస్క్వాలిఫై కావటానికి. సో రెండవ కండిషనే వాలంటరీ గివింగ్ అప్ ద మెంబర్షిప్ ఆఫ్ ది పార్టీ. స్వచ్ఛందంగా ఆ రాజకీయ పార్టీ సభ్యత్వాన్ని వదులుకోవడం అనేది. మొదటిది విప్ధిక్కరించడమే కనుక అది జరుగుతుందా, దానికి ఇంకా సమయం పడుతుంది. ఈలోగా మరి అదే వార్తలో అదే దాంట్లో సేమ్ బ్రెడ్లో ఆమె రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించింది. తెలంగాణ ప్రయోజనాలని తాకట్టు పెడుతున్నాడు, బనకచర్ల పైన అసలు తెలంగాణ ప్రయోజనాల కోసం నిలబడిన ముఖ్యమంత్రి ఎందుకు ముఖ్యమంత్రిగా ఉండాలని కూడా అన్నారు. ఇది చూసినప్పుడు ఏమనిపిస్తుంది, అసలు ఈ బీసీ రిజర్వేషన్లు అనే ఒక టాపిక్ పైన ఒక అంశం పైన మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సమర్థిస్తోంది తప్ప కాంగ్రెస్లో చేరదలుచుకోలేదు కదా అనే ఒపీనియన్ వస్తుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డినే టార్గెట్ చేస్తూ అటాక్ చేస్తూ మాట్లాడుతున్నారు. సో అందువల్ల ఈమె కాంగ్రెస్లో ఎట్లా చేరుతుంది. కానీ రాజకీయాల్లో మనకు తెలుసు, ఇవాళ టార్గెట్ చేస్తారు, రేపొద్దున కలుస్తారు. దానికి ఉదాహరణ వైఎస్ షర్మిల. ఆమె పాదయాత్ర వైఎస్ఆర్ తెలంగాణ పార్టీగా పాదయాత్ర చేస్తూ రేవంత్ రెడ్డి పైన మామూలుగా అటాక్ చేయలే కదా. తర్వాత ఆమె ఆంధ్రప్రదేశ్లో మీటింగ్ పెడితే వేదిక మీద రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా. సో అందువల్ల రాజకీయాలు అలాగే ఉంటుంది. ఆమె మా పార్టీలో చేరినాక మరి ఆమెతో మేము ఉండకపోతే ఎట్లా అన్నాడు. సో అందువల్ల రేవంత్ రెడ్డి పైన భారీగా విమర్శలు చేసినారు షర్మిల. ఇవాళ ఇదే ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి తెలంగాణలో రేవంత్ రెడ్డి. అందువల్ల రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు. ఇవాళ విమర్శించినంత మాత్రాన రేపు కలవరు అని కంక్లూజన్కి రాలేము. సో అందువల్ల ఇప్పటికీ ఆమె ఇస్తున్నటువంటి అన్నిటికన్నా ఇంకా ముఖ్యమైన అంశం ఏంటంటే ఇటీవల తీర్మానం మల్లన్న వ్యాఖ్యలపైన బీఆర్ఎస్ నాయకులు ఎవరు స్పందించకపోవడాన్ని ఆమె సీరియస్గా తప్పుపట్టింది. ఎందుకంటే అది మనం కూడా ఇక్కడ నేను కూడా మాట్లాడాను. సో ఎందుకంటే బీఆర్ఎస్ నేతల మౌనం ఎందుకంటే 2 రోజుల కిందనే మాట్లాడాను. సో అది దేనికి సంకేతం? ఎందుకంటే తీర్మానం మల్లన్న వ్యాఖ్యలు, కవిత తిరుగుబాటు ఇవన్నీ పక్క పెడదాం. ఫండమెంటల్గా ఒక మహిళా ఎమ్మెల్సీ పైన ఎవరినైనా ఎమ్మెల్సీ కూడా అవసరం లేదు, అలాంటి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడాన్ని కాంగ్రెస్ నాయకులైన మహేష్ కుమార్ గౌడ్ ఖండించాడు, కాంగ్రెస్ నాయకులైన పొన్నం ప్రభాకర్ ఖండించారు. సో వీళ్ళిద్దరు కాంగ్రెస్ నాయకులే కదా. సో మీకు మరి బీఆర్ఎస్లో కూడా కవిత వ్యాఖ్యల్ని ఎందుకు ఖండించలేదు? సో బీఆర్ఎస్ ఖండిస్తే బీసీలకు వ్యతిరేకంగా మాట్లాడుతుందన్న అభిప్రాయం కలుగుతుంటే కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో బీఆర్ఎస్ కూడా అదే చేస్తుంది. తమ బీసీ నేతలతో తీర్మానం వల్ల విమర్శిస్తే పడైపోతుంది కదా, సింపుల్ కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ విమర్శించాలంటే జగన్ ఎవరిని ఎంప్లాయ్ చేస్తాడు? పేరుని నాన్నే ఎంప్లాయ్ చేస్తాడు కదా. సో ఎందుకు పేరుని నన్ను ఎంప్లాయ్ చేస్తాడో మనందరికీ తెలుస్తుంది, కామన్ రాజకీయాల్లో. సో అందువల్ల ఇక్కడ కూడా ఆ పని చేయొచ్చు. కానీ మరి కారణం ఏదైనా బీఆర్ఎస్ నాయకత్వం రియాక్ట్ కాలే, సీరియస్గా రియాక్ట్ కాలే. అది ఖచ్చితంగా అభ్యంతరకరమే. ఎందుకంటే తోటి ఎమ్మెల్సీ తోటి పొలిటీషియన్ పక్క పెడదాం, కేసీఆర్ కూతురు అదన్నీ పక్క పెడదాం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ
ఫండమెంటల్గా ఇప్పుడు నాకే సంబంధం, నేను ఇది ఎట్టి పరిస్థితుల్లో సరైనది కాదు, ఇది అంగీకరించే ప్రసక్తే లేదని మాట్లాడాం కదా. నేనే బీఆర్ఎస్లో లేను, కవిత పార్టీలో తెలంగాణ జాగృతిలో లేను. నాలాంటి వాడే ఖండించినప్పుడు బీఆర్ఎస్ ఎందుకు ఖండించలేదు? సో ఆమె సహజంగా అనేది మనస్తాపానికి గురి కావచ్చు కదా. కేసీఆర్ బిడ్డను అంత మాట అంటే తెలంగాణ జాగృతి వాళ్ళు వెళ్ళి ప్రొటెస్ట్ చేయాల్సి వచ్చింది, కానీ బీఆర్ఎస్ నాయకులు ఎక్కడా ప్రొటెస్ట్ చేయలేదు, చిన్న మాట కూడా అనలేదు. మరి లేని ప్రాధాన్యత ఎందుకు ఇచ్చిన తీర్మానం వల్ల నాకు అనుకున్నారా? లేదు, బీఆర్ఎస్కు వర్సెస్ బీసీ అనే నినాదము, మల్లన్న బీసీ నినాదం ఎత్తుకున్నాడు కనుక అనుకున్నారా? లేదా కవిత అనవసరంగా ఓవర్ రియాక్ట్ అయ్యారు, ఇగ్నోర్ చేస్తే అయిపోయేది అనేది కారణమా? మనకు తెలియదు. కారణం ఏదైనా బీఆర్ఎస్ నాయకులు రియాక్ట్ కాలేదు అని కవిత వ్యాఖ్యానించడం మాత్రం సిగ్నిఫికెంట్. అండ్ తీన్మార్ మల్లన్న మీద కూడా కవిత కొన్ని కామెంట్స్ చేశారు సార్. మల్లన్నను జనాభా లెక్కల నుంచి తీసేసాం, ఆయన ఎవరో కూడా తనకు తెలియదు, ఆ ఎమ్మెల్సీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అని చెప్పి రీసెంట్గా మనం చూసాం కదా సార్. కంచం మంచం వ్యాఖ్యలపై తెలంగాణ జాగృతి సభ్యులు దాడి చేశారు మల్లన్న ఆఫీస్ మీద. మరి ఇప్పుడు ఏంటి తెలియదు అంటూ ఉన్నారు కవిత, జనాభా లెక్కల నుంచి తీసేసానంటూ ఉన్నారు. ఇక జనాభా లెక్కలు మొదలే కాలేదు కదా, మొదలు కానప్పుడు ఎట్లా తీసేస్తారు? ఆయన కవిత ఏమన్నా పాపులేషన్ ఎన్యూమరేటరా? సో ఆయన భారత పౌరుడు, ఆయన జనాభా లెక్కల నుంచి ఎవరు తీసేయగలుగుతారు? అంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్ కాదు కదా. సో ఇదే సిటిజన్ ఆఫ్ ఇండియా. సో అయితే దాని పొలిటికల్ లిటరల్ మీనింగ్ తీసుకోవద్దు. కవిత అన్నది జనాభా లెక్కలకి వెళ్ళి తీసేసామంటే అర్థం నిజంగానే సెన్సెస్లోకి వెళ్ళి డిలీట్ చేయడం కాదు కదా. నేను ఏదో నవ్వుతూ జోగా అంటున్నాను, కానీ ఆమె అంటున్నది ఏంటంటే జనాభా లెక్కలకి తీసాను, ఆయన ఎవరో మాకు తెలియదు అంటే దాని మీనింగ్ ఏంటంటే ఐఎమ్ జస్ట్ ఇక ఇగ్నోర్ చేస్తాను అని. సో మరి ఇగ్నోర్ చేయదలుచుకుంటే అసలు మొదలు అంతా ఎందుకు రియాక్ట్ అయ్యారు? ఎందుకంటే ఈ వ్యాఖ్యలు మల్లన్న జైరాబాద్లో చేశాక అది ఎవరి దృష్టి పోలేదు, వాస్తవంగా మీడియా దృష్టి పోలేదు, మనం కూడా మాట్లాడలేదు కదా, దాన్ని ఎవరు పట్టించుకోలేదు. ఎందుకంటే తీర్మానం మల్లన్న ఇలా మాట్లాడనేది కొత్త కాదు. మొదటిసారి మాట్లాడితే కొంతమంది ఆసక్తిగా చాలామంది చూస్తారు, రెండోసారి మాట్లాడితేనే తగ్గుతారు, 200 సార్లు 2000 సార్లు మాట్లాడితే దానికి ఏముంటుంది? లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్ అంటారు కదా. మీరు దానికి ఉదాహరణే తీర్మానం వల్లన్న ఛానళ్ళకి వెళ్ళి చూడండి, వ్యూస్ ఎలా ఉన్నాయో అర్థమవుతుంది. ఒకప్పుడు లక్షలలో ఉండేది, వేలలో ఉండేది, ఇప్పుడు 100లలో ఉంటున్నాయి కదా. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఇండికేషన్. నీకు ఒక సస్టైన్డ్గా ఒక ఎవరైనా ఒక వ్యక్తి తాను మాట్లాడేది ఓవర్ ఏ లాంగర్ పీరియడ్ రిలవెంట్గా ఉండాలి అంటే దాంట్లో సబ్జెక్ట్ ఉండాలి. కానీ కేవలం బూతులు మాట్లాడితే ఒక్కసారి ఎంటర్టైన్ అవుతారు, రెండోసారి ఎంటర్టైన్ అవుతారు, మూడోసారి ఎంటర్టైన్ అవుతారు, నాలుగోసారి ఎంటర్టైన్ కారు కదా. పీపుల్ వాంట్ డైవర్సిటీ, వైవిధ్యం కదా. సో అందువల్ల ఆ స్టేజ్ ఆ వాల్యూ వెళ్ళిపోయింది, అందువల్ల ఎవరు పట్టించుకోలేదు. తెలంగాణ జాగృతి వాళ్ళు దాడి చేయడం ద్వారా దానికి ఎక్కువ ప్రాధాన్యత వచ్చింది. సో మరి ఎందుకు ఆమె దాడి చేసిందంటే దే వాంట్ టు ఎనఫ్ ఈజ్ ఎనఫ్. ఎక్కడో ఒక చోట ఆమె చెప్పారు, దీనికి ఎక్కడో చోట రియాక్ట్ కాకపోతే ఇలాగే పెరుగుతుందని. ఎస్, ఆమె వర్షన్ స్ట్రాటజీ కరెక్ట్ అయి ఉండొచ్చు, కానీ అదే సమయంలో ఇక దీనికి ఇంకా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే ఇది అనవసరంగా కవిత వర్సెస్ తీర్మానం మల్లన్న రాజకీయంగా మారుతుంది. తీర్మానం మల్లన్నతో పోరాడితే కవితకి ఏమొస్తుంది? కవిత పోరాడాల్సింది బీఆర్ఎస్ నాయకత్వంతో, ఎందుకంటే ఆమె దయ్యాలు ఉన్నాయని బీఆర్ఎస్లో కదా అన్నది. ఆ దయ్యాలతో బీఆర్ఎస్లో ఉన్న కోట్ దయ్యాలతో పోరాడాలి. కాదనుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఆమె ఇండిపెండెంట్గా పొలిటికల్ ఎగ్జిస్టెన్స్ కావాలన్నా, బీఆర్ఎస్లో నాయకురాలుగా మనుగడ సాధించాలన్నా కాంగ్రెస్ పార్టీ పైన పోరాడాలి, బీజేపీ పైన పోరాడాలి. మొత్తం ఆమె పోరాటం మొత్తం మల్లన్న చుట్టూ తిరిగితే లాభం కవితకి ఏముండదు, మల్లన్నకే ఉంటుంది. సో అందువల్ల బహుశా ఆ పొలిటికల్ రియలైజేషన్ కూడా ఒక పాయింట్ పైన రియాక్ట్ అయ్యాం, అయిపోయింది. ఇక రియాక్ట్ కావడం వరకు అవసరము, ఇక అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ పెంచుకోవడం ఎందుకు? జస్ట్ ఇగ్నోర్ అని. ఎందుకంటే చాలా సందర్భాల్లో ఎవరిమైనా అదే పని చేస్తాం, ఒకసారి రియాక్ట్ అవుతాం, ఎందుకు అసలే రియాక్ట్ కాకపోతే ఇక దానికి ఏకపక్షం అయితే బ్యాటింగ్. ఒకసారి రియాక్ట్ అయినాక జస్ట్ ఇగ్నోర్ ఇట్, దానికి అంత సిగ్నిఫికెన్స్ ఎందుకు ఇవ్వాలి? ఇక దేశంలో వేరే ఇష్యూస్ లేవా? ఏ ఇష్యూ ఉందా? సో అందువల్ల దట్ స్ట్రాటజీ ఈజ్ రైట్. సో రియాక్ట్ కావాల్సిన సమయంలో అయ్యాం, ఫర్గెట్ అబౌట్ ఇట్. ఇంకా ప్రతిరోజు అదే పని కాదు కదా, కవితకు వేరే వర్క్ పొలిటికల్ వర్క్ లేదా? సో దట్ మే బీ హర్ స్ట్రాటజీ కదా. సార్, ఇక బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ అంటే ఒక ఇంప్రెషన్ ఉంటుంది కదా సార్ సమాజంలో, వాళ్ళు పూర్గా ఉంటారు చదువులో,
అండ్ అల్లరి ఎక్కువ చేస్తారు అని చెప్పేసి. సో అటువంటి సిస్టమ్ లేకుండా ఇక మీదట సిట్టింగ్ అనే ఒక ప్రపోజల్ తీసుకొస్తూ ఉన్నారు సార్ హైదరాబాద్ కలెక్టర్ హరిచందన. తరగతి గదుల్లో కొత్త తరహా బెంచీల ఏర్పాటు, మలయాళం సినిమా స్ఫూర్తితో హైదరాబాద్లోని ప్రభుత్వ రెసిడెన్షియల్ ఆశ్రమ పాఠశాలల్లో వినూత్న ప్రయోగం సార్. ఈ ప్రయోగం మీద మీ కామెంట్, ఎందుకంటే మీరు కూడా ఒక ప్రొఫెసర్ కదా. చాలా ఇన్నోవేటివ్ ప్రయత్నం అది, నిజంగా అప్రిషియేట్ చేయాలి కలెక్టర్ను. సో కలెక్టర్స్ ఇంత క్రియేటివ్గా ఉంటే సమాజానికి చాలా ఉపయోగం. బ్యూరోక్రాటిక్గా ఫైళ్ళలోనే తల మునకలై పొలిటికల్ లీడర్లతో రోజు ఇంటరాక్షన్తో సమయం వృధా చేసుకోకుండా బయట సమాజంలో జరుగుతున్న దాన్ని పరిశీలించి దాన్ని ఇంటర్నలైజ్ చేసుకోవడం ఎప్పుడు అది చాలా వెరీ వెరీ అప్రిషియబుల్ యాక్ట్. ఎందుకంటే నేను కూడా చూశాను అది వార్త. అది ఏంటంటే స్తనార్తి శ్రీకుట్టన్ అని మలయాళం సినిమాలో, నా గుర్తున్నదో 2022లో వచ్చింది అనుకుంటాను ఈ సినిమా. సో ఈ సినిమాలో చాలా ఇన్నోవేటివ్ సినిమా అంటే ఇట్లుండాలి. సినిమాలలో రప్పరప్ప కాదు కదా. సో ఈ రప్పరప్ప గోల కన్నా సినిమాలంటే ఒక సందేశం, సమాజంపై ఒక బలమైన ముద్ర, సమాజంలో ఒక సానుకూల మార్పులకు ఒక చోదక శక్తిగా ఉండాలి. అన్ఫార్చునేట్లీ సినిమాలు ఒకప్పుడు ఎంటర్టైన్మెంట్ వరకు పరిమితం అవడమే తప్ప అనుకుంటే ఇప్పుడు అదొక చీపెస్ట్ ఎంటర్టైన్మెంట్గా మారిపోయింది. అదొక స్టోరీ. ఈ సినిమాలో దర్శకుడు ఏం చేస్తాడంటే ఒక బ్యాక్ బెంచరు అతనికి తెలివితేటలు లేవు అనుకున్న వ్యక్తిని కాస్త హీరోగా అవుతాడు. అంటే బ్యాక్ బెంచర్లో కూడా చాలా తెలివితేటలు ఉంటాయి అని. అప్పుడు అందులో ఆ సీటింగ్ను యూ షేప్లో, అంటే మీకు మనకందరికీ తెలుసు తరగతి గది ఎలా ఉంటుంది, లైన్గా ఒకరి తర్వాత ఒక 10 లైన్లు ఇటు 5 లైన్ల 5 వరుసల బెంచ్, అటువైపు 5 వరుసలు, లేదా ఇటువైపు 10 వరుసలు, అటువైపు 10 వరుసలు ఉంటారు. ఒక 60-70 మంది స్టూడెంట్స్ ఉంటేనైతే టీచరు ఫస్ట్ బెంచ్ ముందట బ్లాక్ బోర్డ్ దగ్గర నిలబడి క్లాస్ చెప్తుంటాడు. ఆ చివర్లో ఉన్నవాడు ఏం చేస్తున్నాడో ఎవరికి తెలియదు. అసలు క్లాస్ వింటున్నాడా, అసలు పట్టించుకుంటున్నాడా, నిద్రపోతున్నాడా సంబంధమే లేదు. సో అందువల్ల ఇలా కాకుండా యూ షేప్లో, అంటే ఇప్పుడు 4 గోడలు ఉంటాయి. బ్లాక్ బోర్డ్ ఒకవైపు ఒక గోడకు ఉంటుంది, అక్కడే మీకు ఆ గోడ వైపే డోర్ ఎంట్రన్స్ ఉంటుంది. ఇక 3 వైపులా వాల్ ఆనుకొని బెంచ్ లేయడం, అంటే ఒక యూ షేప్లో వస్తుంది. ఇలా మీకు 3 వాల్స్కు బెంచ్లు ఉంటాయి. టీచర్ అప్పుడు ఏం చేయొచ్చు అంటే మధ్యలో నిలబడి క్లాస్ చెప్పచ్చు. ఎందుకంటే ఇది దానివల్ల ఏమవుతుంది అంటే మధ్యలో నిలబడి క్లాస్ చెప్పడం వల్ల టీచరు దృష్టి ప్రతి విద్యార్థి మీద పడుతుంది. సో ఏ విద్యార్థి కూడా టీచర్ దృష్టిని తప్పించుకొని వేరే పని చేయలేడు. టీచర్ కూడా స్టూడెంట్ సెంట్రిక్, ఎడ్యుకేషన్లో ఏ మార్పు అయినా స్టూడెంట్ సెంట్రిక్గా ఉండాలి. మన దగ్గర ఏమవుతుందంటే వీఆర్ అబ్సల్యూట్లీ ఇగ్నోరెంట్ ఆఫ్ వాట్ ఆర్ ద నీడ్స్ ఆఫ్ స్టూడెంట్. ఒక తరగతి గది ఎలా ఉండాలి అని మన దగ్గర ఎప్పుడన్నా చర్చ జరిగిందా? ఎప్పుడన్నా అధికారులు ఏమైనా కూర్చొని అసలు ఒక తరగతి గది ఎలా ఉండాలి అని పిల్లల్ని అడిగారా? పోయి తరగతి గది ఎలా ఉండాలి అంటే సివిల్ ఇంజనీర్ నమూనా ఇస్తారు, లేదంటే రొటీన్ నమూనాలు ఉంటాయి, ఇక కడతనే పోతుంటారు. ఒక తరగతి గది ఎలా ఉండాలి, ఒక హాస్పిటల్ వార్డు ఎలా ఉండాలి పేషెంట్ సైకాలజీకి, ఎన్నడన్నా రీసెర్చ్ జరుగుతుందా మన దగ్గర? సో అందువల్ల మలయాళం సినిమాలో చూపెట్టిన తర్వాత కేరళ అంతటా ఇంప్లిమెంట్ చేశారు. తర్వాత ఒరిస్సాలో బెర్హాంపూర్లో దీన్ని ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేసి ఇప్పుడు ఒరిస్సాలో కూడా గ్రాడ్యువల్గా అంతటా ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. తమిళనాడులోని కొన్ని స్కూల్స్లో ఇంట్రొడ్యూస్ చేశారు. ఈవెన్ పంజాబ్ ప్రభుత్వం కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేద్దామని చూస్తోంది. అందువల్ల తెలంగాణలో హైదరాబాద్ కలెక్టర్ చాలా పాజిటివ్గా, అసలు అందరికన్నా ముందు రియాక్ట్ కావడం అప్రిషియబుల్. దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మనందరికీ తెలుసు బ్యాక్ బెంచర్ అంటే మనం కొంతమంది చెప్పుకుంటుంటారు జీవితంలో సక్సెస్ అయిన వాళ్ళు, నేను బ్యాక్ బెంచర్ అని కూడా. కానీ ఎక్కడ మనకు కామన్గా క్లాస్ ఫస్ట్ ఉన్న వాళ్ళు ముందే ఉంటారు, టాప్ ర్యాంకర్స్ అంతా ముందే ఉంటారు. నాకు గుర్తు నాది 10th వరకు ఉన్నది ఫస్ట్ సీటే, ముందు డైరెక్ట్గా ఫస్ట్ రోలో సీటు 4 రోలు ఉండేవి మాది. మిడిల్ రో సెకండ్ రోలో రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ బ్లాక్ బోర్డ్, రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ టీచర్ ఉండేది ఆ సీటు. ఎట్లుండేది అప్పుడు అందరూ అలాగే టాప్ ర్యాంకర్స్ అందరినీ మొదటి వరుసలో కూర్చుండబెట్టేవాళ్ళు. బ్యాక్ బెంచ్లో లేట్ అడ్మిషన్ ఉన్న వాళ్ళు, చదువు రాని వాళ్ళు, వాళ్ళకి టాలెంట్ ఉండి 2 పరీక్షలు ముందుకు వస్తే వాళ్ళు ముందుకు వచ్చేవాళ్ళు. కానీ మా అనుభవం ఇప్పుడు చూస్తే వెనక్కు తిరిగి చూస్తే, నేను ఈ వార్త చూశాక ఒక 10th క్లాస్లో మా బ్యాక్ బెంచర్లు ఇప్పుడు ఎక్కడున్నారో అని స్టడీ చేస్తే అమెరికాలో ఒక అతను డాక్టర్గా ఉన్నాడు, ఇంకోడు చార్టెడ్ అకౌంటెంట్గా ఉన్నాడు. మరి వాళ్ళంతా బ్యాక్ బెంచర్లే. సో బ్యాక్ బెంచర్లు కూడా మంచి పొజిషన్లోనే ఉన్నారు.
అంటే మరి బ్యాక్ బెంచర్ సిద్ధాంతం తప్పని తేలిపోయింది కదా. సో అయినా ఎప్పుడు కూడా ఎడ్యుకేషన్ అనేది ఇప్పుడు మీకు సింగపూర్, ఫిన్లాండ్ ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ను ప్రపంచంలో బెస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటారు. అక్కడ ఏమవుతారంటే ప్రత్యేకంగా లేట్ అచీవర్స్ పైన కాన్సన్ట్రేట్ చేయడానికి టీచర్లు ఉంటారు. లేట్ అచీవ్ ఇప్పుడు ఒక క్లాస్లో ఒక మాట చెప్తే కొంతమంది వెరీ షార్ప్ ఉంటారు, క్లాస్లో మాట చెప్పక ముందే ఆన్సర్ కూడా చెప్తుంటారు. కానీ కొంతమందికి 2 సార్లు 3 సార్లు 4 సార్లు చెప్తే కూడా మీకు అర్థం కాదు. చాలామంది టీచర్లు ఏం చేస్తారంటే లాస్ట్ అర్థం కాని పిల్లలంటే చిరాకు పడుతుంటారు. కానీ టీచర్ పని ఏంటి అంటే లాస్ట్ మైల్ కనెక్టివిటీ. ఒక ఆఫీసర్ పని ఏంటి లాస్ట్ మైల్ కనెక్టివిటీ అంటారు. అంటే సమాజంలో ఉన్న అట్టడుగున ఉన్న వ్యక్తికి అందాలని. అంత్యోదయ లాంటి కార్యక్రమాలు ఎందుకు వచ్చాయి? అట్టడుగున ఉన్న వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మీరు ఏ పనైనా చేయాలి. ఓ రేషన్ కార్డు ఇవ్వాలి, ఓ ప్రజా పంపిణీ వ్యవస్థ అమలు చేయాలి, లేదో వరద సాయం చేయాలి. దాంట్లో గవర్నెన్స్లో అడ్మినిస్ట్రేషన్లో చెప్పే బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే లాస్ట్ మైల్ కనెక్టివిటీ. ఆ లాస్ట్ మైల్ కనెక్టివిటీ అనేది చాలా చాలా కీలకం. ఇక్కడ కూడా టీచర్ దృష్టి ఎలా ఉండాలంటే లాస్ట్ మైల్ కనెక్టివిటీ అంటే క్లాసులో చివరి ర్యాంకర్తో నేను కనెక్ట్ కావాలి. ఎడ్యుకేషన్ అనేది అది. ఇప్పుడు అన్ఫార్చునేట్లీ కమర్షియలైజేషన్ అయ్యాక, కాంపిటేటివ్ సిస్టమ్ వచ్చాక, ర్యాంకుల గోల్ వచ్చాక, మార్కుల గోల్ వచ్చాక ఏమవుతుంది అంటే టీచర్లు ఏమైనా టాప్ స్టూడెంట్స్ పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. టాప్ స్టూడెంట్స్నే తీసుకొని ఫిల్టరేషన్ మొదలుపెట్టారు. ఎడ్యుకేషన్ ఎప్పుడు ఫిల్టరేషన్ కాదు, ఎడ్యుకేషన్ ఇది ఈక్వలైజేషన్. మీరు ఇప్పుడు నారాయణ చైతన్య కాలేజీలో చూడండి, వాళ్ళ టెక్నిక్ అదే. టాప్ ర్యాంకర్లన్నీ ఎప్పటికప్పుడు ఫిల్టర్ చేస్తూనే ఉంటారు. ప్రతి యూనిట్ టెస్ట్లో ఫిల్టర్ చేస్తూ వాళ్ళను టాప్ ర్యాంకర్లందరినీ ఒక సెక్షన్ చేస్తారు. ఇంకా అందులో టాప్ ర్యాంకర్లను తీసుకుపోయి ఇంకో ఐఐటి బ్యాచ్, ఇంకో బ్యాచ్ పేరు పెట్టి దాంట్లో వేస్తారు. అలా ఫిల్టరేషన్ చేస్తూ ప్యూరెస్ట్ మోస్ట్ ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ తీసుకుంటారు. వాళ్లకు స్థానపడతారు, వాళ్ళకి ర్యాంకులు వస్తాయి. ఆ ర్యాంకులు వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్ అవుతాయి. 1 1 1 2 2 2 3 3 3 అని వస్తుంది కదా. సో ఇది ఎడ్యుకేషన్లో కరెక్ట్ కాదు. మీకు మెడికల్ ప్రిపరేషన్లో కరెక్ట్. మీరు ఆయుర్వేదంలో అనుకోండి, ఇంకా దాన్ని ప్యూరిఫై చేస్తూ ఉంటారు. లోహ వైద్యం, ఆయుర్వేదంలో లోహాలు కూడా వాడతారు. దాంట్లో ఎంత ప్యూరిఫై చేస్తే అంత కంటామినేషన్ ఉండదు. లేకపోతే ఆ లోహాలు ఆరోగ్యానికి చాలా ప్రమాదకరంగా కూడా పరిణమిస్తాయి. ప్యూరెస్ట్ ఫామ్కు పట్టుకొస్తే అప్పుడు అది మెడిసికల్ డోస్. ఇప్పుడు హోమియోపతి కూడా అంతే కదా, మైన్యూట్ డోస్లోకి వెళ్తారు. కానీ ఇది ఆయుర్వేదం, హోమియోపతి కాదు, ఇది ఎడ్యుకేషన్లో ఏంటంటే ఈక్వలైజేషన్, నాట్ ఫిల్టరేషన్. ఈక్వలైజేషన్ అంటే ఏంటంటే సమానత్వాన్ని తీసుకురావాలి. ఇది ఎక్కడా మన విద్యారంగంలో లేదు. అందువల్ల మన క్లాస్ రూమ్లు కూడా అలా బ్యూరోక్రాటిక్గా, మనది ఏంటంటే హైరార్కియల్ సిస్టమ్. మన హైరార్కియల్ సిస్టంలో ఏంటంటే భర్తను భార్య ప్రశ్నించకూడదు, తండ్రిని బిడ్డ ప్రశ్నించకూడదు, పెద్ద కులాల వాళ్ళని కింద కులాల వాళ్ళు ప్రశ్నించకూడదు, ధనవంతుని పేదవాడు ప్రశ్నించకూడదు, టీచర్ను పిల్లలు ప్రశ్నించకూడదు. ఇది కదా మన హైరార్కియల్ సొసైటీ. ప్రశ్నించడం అనేది హైరార్కియల్ సొసైటీకి విరుగుడు. అందువల్ల లాస్ట్ స్టూడెంట్ కూడా ఇది స్టేక్ హోల్డర్ కదా, మొదటి స్టూడెంటే కాదు. అందువల్ల ఆ లాస్ట్ స్టూడెంట్ను దృష్టిలో పెట్టుకొని ఒక క్రియేటివ్ సొల్యూషన్. ఎప్పుడు కూడా అడ్మినిస్ట్రేషన్లో ఉన్నవారు సమస్యకు సృజనాత్మక పరిష్కారం చూపాలి. ఈ మధ్య ఒక మాజీ మంత్రి నాకు బ్యూటిఫుల్ ఉదాహరణ చెప్పాడు. ఆయన సర్పంచ్గా ఉన్న రోజుల్లో కలెక్టర్ దగ్గరికి వెళ్ళారట. సో మాకు ఒక లైబ్రరీ బిల్డింగ్ కావాలి సార్ అని. కలెక్టర్ వెంటనే ఆ డిఆర్డిఏ వాళ్ళని పిలిచి లైబ్రరీ బిల్డింగ్ కావాలంట వాళ్ళ గ్రామంలో. అంటే లేదు సార్, లైబ్రరీ బిల్డింగ్కి మనకు గ్రాంట్స్ ఎలో చేయదు, ఫండింగ్ ఎలో చేయదు అన్నట్టు. వెంటనే బ్యూరోక్రాటిక్ కలెక్టర్ ఏమంటాడు, లైబ్రరీ బిల్డింగ్ లేదండి, మీకు అందులో ప్రొవిజన్లో లేదు, మేము ఇవ్వలేము అంటాడు. కానీ కలెక్టర్ ఏమన్నాడు, మరి ప్రొవిజన్లో ఏ బిల్డింగ్లు ఉన్నాయని అడిగారట. అంటే గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఉంది సార్ అన్నాడు. అయితే గ్రామ పంచాయతీలో ఒక గదిని శాంక్షన్ చేయండి, ఆ గదిలో వాళ్ళు లైబ్రరీ పెట్టుకుంటారు అన్నాడు. అంటే అది అఫీషియల్గా గ్రామ పంచాయతీలో భాగంగా ఒక రూమ్. గ్రామ పంచాయతీ ఆఫీసులో లైబ్రరీ పెట్టకూడదని లేదు కదా. అంటే దిస్ ఈజ్ కాల్డ్ క్రియేటివ్ సొల్యూషన్. అంటే నీకు ప్రజల పట్ల ప్రేమ ఉంటే, ఐ థింక్ ఆ కలెక్టర్ ఆ ప్రేమ ఉంటే ఏమవుతుంది అంటే నీకు కలెక్టర్ విల్ ఫైండ్ ఎ క్రియేటివ్ సొల్యూషన్. చూడండి ఎంత వండర్ఫుల్ సొల్యూషన్ అనుకున్నాడు. సింపుల్. లేదంటే లేదండి లైబ్రరీ బిల్డింగ్కి అవకాశం లేదు అని చెప్పి పంపించలే. ఇక్కడ ప్రజలకు లైబ్రరీ కావాలి, మనం ఏం చేద్దాం?
సో వితౌట్ రూల్స్ను ఉల్లంఘించకుండా ఒక సృజనాత్మకమైన పరిష్కారాన్ని కనుక్కుందాం. ఆ సృజనాత్మకమైన పరిష్కారాన్ని కనుక్కున్నాడు కలెక్టర్. కనుక్కొని పంచాయతీ ఆఫీస్లో ఇంకో రూమ్ శాంక్షన్ చేసి ఆయన బిల్డింగ్ ఇచ్చాడు. ఇది తెలివితేటలంటే, ఇది కలెక్టర్గా చేయాల్సిన పని ఏంటంటే. సో సో అది మీరు ఎప్పుడు కూడా మీరు అందువల్ల హైదరాబాద్ కలెక్టర్ తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది. ఎవ్రీ కలెక్టర్ షుడ్ ఫైండ్ క్రియేటివ్ సొల్యూషన్స్. మీకు ఆ ఇన్నోవేటివ్ ఉండాలి. మీకు పాతకాల 50 ఏళ్ళుగా క్లాస్ రూమ్లు అట్లే ఉంటాయి, ఆ టెక్స్ట్ బుక్లు అలా ఉంటాయి. మీరు అమెరికాలో టెక్స్ట్ బుక్ చూడండి ఎంత అందంగా ఉంటాయి. నేను అమెరికా వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం 2013లో పిల్లలు టెక్స్ట్ బుక్ పట్టుకొని కూర్చున్నారు రోజంతా. నాకు ఆ టెక్స్ట్ బుక్కే చదవాలనిపించింది. మన దగ్గర టెక్స్ట్ బుక్ చూస్తే చదవాలనిపిస్తుందా? అందంగా ఉండాలి కదా. సో అందువల్ల ఇట్స్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్. తరగతి గదిలో మీరు అమెరికన్ క్లాస్ రూమ్స్ వెళ్ళండి, టీచర్స్ టీచర్ ఒక తరగతి గది ఉంటుంది, మ్యాథమెటిక్స్ టీచర్కు ఒక గది, పిల్లలు మారుతూ ఉంటారు, టీచర్లు మారరు. ఎందుకంటే ఆ గదిలో మ్యాథమెటిక్స్ గొప్ప మ్యాథమెటిషియన్ల ఫోటోలు ఉంటాయి, ఆ మ్యాథమెటిక్స్ సంబంధించిన ఫార్ములా వాల్స్ పైన రాసి ఉంటాయి, క్రియేటివ్ పిక్చరైజేషన్ ఉంటుంది వాల్స్ పైన. ఆ స్టూడెంట్కు ఆ తరగతి గదిలోకి ఎంటర్ అవుతూనే ఇది మ్యాథమెటిక్స్ కదా అనిపిస్తుంది. మన దగ్గర అలా ఉందా ఎక్కడన్నా? సో అన్ని తరగతులు ఒకటే. అందువల్ల మనకు ఎప్పుడు కూడా క్రియేటివ్ సొల్యూషన్. నా కూతురు భారతీయ విద్యాభవన్లో చదువుతున్నప్పుడు వర్షం పడింది. వర్షం పడితే సాధారణంగా స్కూల్లో ప్రిన్సిపాల్స్ ఏమంటారు, తలుపులు మూసేయండి, వర్షం పడుతుంది, కిటికీలు మూసేయండి అంటారు. వాళ్ళ ప్రిన్సిపాల్ మైక్లో అనౌన్స్ చేశారట, వర్షం పడుతుంది, చాలా అందంగా ఉంది బయట ప్రకృతి, మీరంతా బయటికి వచ్చి వరండాలోకి వచ్చి వర్షాన్ని చూడండి అని అనౌన్స్ చేశారు. అప్పుడు వాళ్ళు తలుపులన్నీ కిటికీలన్నీ తీసి వరండాలకు వచ్చి దే ఎంజాయ్డ్ రెయిన్. ఇది క్రియేటివిటీ అంటే. లేదు తలుపులు మూసేయండి, కిటికీలు మూసేయండి, వర్షం పడుతుంది, నీళ్ళు లోపలికి చినుకులు వస్తాయని చెప్తారు మన దగ్గర. సో అందువల్ల హైలీ అప్రిషియబుల్. సో ఇలాంటి ఇన్నోవేషన్లు విద్యారంగంలో చాలా రావాలి. ఇండియన్ కాఫీని అమెరికన్ కాఫీతో కంపేర్ చేస్తూ డాక్టర్ నందితా అయ్యర్ ఒక పోస్ట్ చేశారు సార్ ఎక్స్లో. US is the land of weak as lukewarm coffee. They cost dollars but totally not satisfying. Completely lack of robust and complex flavor of Indian coffee beans. Bengaluru caves, you are the best అని చెప్పేసి. నాకు తెలిసి మీరు కూడా 2 దేశాల్లో కాఫీ తాగి ఉండొచ్చు. నందితా అయ్యర్ వాదనతో ఏకీభవిస్తారు మీరు. ఏ కాఫీ బెస్ట్? సో నేనేమి కాఫీలను జడ్జ్ చేసే కాఫీశ్వరుని కాదు. ఇక్కడ మీకు ఇది చెప్పాలి ఒకటి, అందరికీ చాలామంది తెలిసి ఉంటుంది, జొన్న విత్తుల గారి కాఫీ పాట, కాఫీ స్తోత్రం మిథునం సినిమాలో. సో అద్భుతమైన స్తోత్రం అది. మీరు మామూలుగా ఉండదు అది. కావాలంటే వెళ్ళి వినండి ఆ మొత్తం. సో నిజంగా జొన్న విత్తుల గారి పాండిత్యానికి మనము శిరస్సు మంచి నమస్కరించాలి. అంత గొప్ప పాండిత్యం ఆశ్చర్యం వేస్తుంది. ఒక కాఫీ దాని మీద అంత రాయగలిగాడంటే ఒక దండకాన్నే మామూలు విషయం కాదు. సో అందువల్ల అది కనుక వింటే కాఫీ తాక్కుంటున్నాడు మనిషి, వెంటనే ఆ దండకం విన్న తర్వాత కాఫీ తాగేస్తారు. నేను ఆ దండకాన్ని ఇప్పటికో 100 సార్లు వినొచ్చు. జొన్న విత్తుల గారికి ఒకసారి ఫోన్ చేసి కూడా చెప్పాను చాలా బాగుందండి అని. సో అందువల్ల ఎవరికి కాఫీ ఇష్టమా, టీ ఇష్టమా, కాఫీలో ఏ ఫ్లేవర్ ఇష్టం, ఇప్పుడు వాట్ ఈజ్ హెల్తీ అనే డిబేట్ వేరు, వాట్ ఈజ్ సాటిస్ఫైయింగ్ అనే డిబేట్ వేరు. వాట్ ఈజ్ హెల్తీ అనేది సైన్స్. సో అందులో ఉండే ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఇండియన్ కాఫీలో అమెరికన్ కాఫీలో ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది మీరు కంపేర్ చేసి అదొక న్యూట్రిషనిస్ట్ చెప్పాలి. వాట్ ఈజ్ హెల్తీ అనేది ఇట్స్ ఎ సైన్స్, వాట్ ఈజ్ సాటిస్ఫైయింగ్ ఈజ్ నాట్ సైన్స్. సో మనిషికి ఒక్కొక్క వారికి ఒక్కొక్క రకమైన రుచి ఉంటుంది. సో ఆ రుచిని బట్టి కొంతమందికి కొన్ని రకాలు ఇష్టం. ఇప్పుడు నాకు చిక్కుడుకాయ ఇష్టం ఉండదు, బీన్స్. సో చిక్కుడుకాయ హెల్తీ కాదా? చాలా హెల్తీ. సో దాన్ని మించిన ఆరోగ్యకరమైనది లేదు. కానీ నాకు ఎందుకో ఇష్టం ఉండదు. సో మా మిస్సెస్కు చిక్కుడుకాయ చాలా ఎక్కువ ఇష్టం. ఇప్పుడు ఏది సాటిస్ఫైయింగ్ అన్నాను అనుకోండి, ఆమె చిక్కుడుకాయ అని అంటది, నేను అన్నను. కానీ ఏది హెల్తీ అంటే ఇద్దరము చిక్కుడుకాయ అంటాం. అందుకే ఈ మధ్య నేను కూరగాయలకు వెళ్ళడం లేదు, కానీ మా పెళ్ళైన మొదట్లో అప్పుడప్పుడు కూరగాయలకు కూడా వెళ్ళేవాడిని. ఇప్పుడంత సమయం లేదు. కానీ కూరగాయలకు వెళ్ళినప్పుడు నేను వెళితే చిక్కుడుకాయ తెచ్చేవాడిని ఫస్ట్, ఎందుకంటే ఆమెకి ఇష్టం కనుక. ఆమె వెళితే చిక్కుడుకాయ తప్ప అన్నీ తెచ్చేది, ఎందుకంటే నేను తిననని. సో ఇదొక ఉదాహరణగా నేను చెప్తుంటాను, భార్యాభర్తలు ఏ రకంగా ఆనందంగా దాంపత్య జీవితాన్ని గడపవచ్చు అని.
అంటే ఎదుటివారి ఇంట్రెస్ట్లు తనకు ప్రాధాన్యత అనుకుంటే భార్యాభర్తలకు గొడవే ఉండదు. నేను యూట్యూబ్లో ఒక వీడియో ఉంటుంది, భార్యాభర్తల సంబంధాలపైన 10 సూత్రాలు అని. అది ఎవరైనా చూడండి, దాదాపు 1,00,000 చూసినట్టున్నారు. సో ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆమె నీకు నీ భార్య మీద ప్రేమ ఉంటే నీకు నచ్చని చిక్కుడుకాయ కూడా నీకు ప్రియారిటీ అవుతుంది. భర్త మీద ప్రేమ ఉంటే ఆమెకు అత్యంత ఇష్టమైన చిక్కుడుకాయ కూడా అది లాస్ట్ ప్రియారిటీ అవుతుంది. సో అందువల్ల వాట్ ఈజ్ సాటిస్ఫైయింగ్ అనేది మనిషిని బట్టి ఉంటుంది. వారికి అమెరికన్ దీనిపైన నిజమే పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో డిబేట్ నడిచింది. గతంలో మీకు గుర్తునే ఉంటుంది, ఏ బిర్యానీ బాగుంటుంది అని కేటీఆర్ కూడా అందులో ఎంటర్ అయ్యాడు. సో శశి తరూర్ కేరళలో ఒక మలబార్ బిర్యానీ ఏదో ఉంది, అది బాగుంటుంది అని చెబితే, లేదు మా కలకత్తా బిర్యానీ బాగుంటుందని ఎవరు, మా ముంబై బిర్యానీ బాగుంటుందని ఎవరు, కేటీఆర్ హైదరాబాద్ బిర్యానీ ద బెస్ట్ కుచ్ భీ నహీ హై దునియా మే అని. హైదరాబాద్ బిర్యానీ నిజంగా కూడా ఆ పేరు ఉంది. సో అందువల్ల ఎవరికి ఏ బిర్యానీ ఇష్టం, నాలాంటి వాడు అసలు చికెన్ బిర్యానీ తిన్నాడు, చికెనే తిన్నాడు, నాకైతే అది ఏ బిర్యానీ ఎందుకు, నేను అసలు బిర్యానీ తినా, వెజ్ బిర్యానీ కూడా ఇష్టం ఉండదు నాకు. సో అందువల్ల నో బడీ కెన్ గివ్ ఏ ఫైనల్ అనిపించి ఆమె అభిప్రాయం అది. సో వాట్ ఈజ్ సాటిస్ఫైయింగ్ ఇట్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్. టేస్ట్ ఈజ్ హైలీ ఇండివిజువల్ సెంట్రిక్. అందుకే మార్కెట్లో అన్ని రకాల రుచులు ఎందుకు దొరుకుతాయి, లేకుంటే ఒకటే కాఫీ రుచి ఉండొచ్చు కదా. ఇఫ్ ఇట్ దట్ ఈస్ ద ఓన్లీ సాటిస్ఫైయింగ్, ఆ ఒక్క కాఫీ ఉండొచ్చు. సో టేస్ట్లు కూడా మారుతుంటాయి. ఇప్పుడు కోక్ మన దగ్గర కేన్ షుగర్తో చేస్తారు, అమెరికాలో కార్న్ సిరప్తో చేస్తారు. ఇప్పుడు దాన్ని అమెరికాలో కూడా కేన్ షుగర్తో చేయాలి అని ప్రతిపాదన ఈ మధ్య ట్రంపే ట్వీట్ చేశాడు. దానిపైన పెద్ద చర్చ నడుస్తుంది. ఎందుకంటే కేన్ షుగర్ కన్నా కార్న్ సిరప్ పైన చేయాలి అనేది అమెరికాలో కార్న్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ వాళ్ళు, ఇది వేలాది మంది ఉద్యోగాలు ఎఫెక్ట్ అవుతుంది, అమెరికాలో పెద్ద ఎత్తున కార్న్ ఉత్పత్తి అవుతుంది అని పెద్ద వివాదమైంది. సో కార్న్ సిరప్తో చేయాలా, కోకోకోలా మీ కేన్ షుగర్తో చేయాలా? అల్టిమేట్లీ యూ కెన్ డిబేట్ ఆన్ వాట్ ఈజ్ హెల్తీ, యూ కాన్ డిబేట్ వాట్ ఈజ్ సాటిస్ఫైయింగ్. వాట్ ఈజ్ సాటిస్ఫైయింగ్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క రచన ఉంటుంది. సో నేను ఒకరోజు విజయవాడలో ఉద్యోగం చేసేవాడిని, మాంటిసోరీ మహిళా కళాశాలలో. మా పిల్లలందరినీ తీసుకొని వెళ్ళి, నేను జర్నలిజం పిల్లల్ని ప్రకాశం బ్యారేజ్ తీసుకెళ్ళి ఈ ప్రకాశం బ్యారేజ్ చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది అని వాళ్ళని అడిగాను. చాలా అద్భుతంగా ఉంది సార్, నీటి ప్రవాహం పరవళ్ళు తొక్కుతోంది, ఎంత ఉధృతంగా నీటి వెళ్తుంది అన్నారు. నేనన్నా మీకు ఇలా అనిపిస్తుంది కదా, నాకు ఎలా అనిపిస్తుందంటే ఈ బ్యారేజ్ నుంచి అటు నుంచి ఇటు వెళ్ళిన ప్రతి నీటి చుక్క సముద్రంలో కలుస్తుంది. కానీ నేను ఆదిలాబాద్ జిల్లా నుంచి వచ్చిన వాడిని, నీళ్లు లేని జిల్లా నుంచి వచ్చిన వాడిని, గోదావరి ఎండిపోయిన, ఇప్పుడు కాదు అది, అప్పుడు తెలంగాణ రాకముందు, ఇప్పుడు గోదావరిలో నీళ్లు ఉన్నాయి. సో గోదావరి ఎండిపోయిన గోదావరి ఒడ్డున పెరిగిన వాడిని, నీళ్లను చూస్తుంటే బాధేస్తుంది అన్నాను అని కమ్యూనికేషన్ థియరీలో ఒక థియరీ చెప్పాడు, సెలెక్టివ్ ఎక్స్పోజర్, సెలెక్టివ్ పర్సెప్షన్, సెలెక్టివ్ రిటెన్షన్ అని. అంటే మనము మన బ్యాక్గ్రౌండ్ను బట్టి ఒక దాన్ని చూస్తాము, మన బ్యాక్గ్రౌండ్ను బట్టే దానిపైన రియాక్ట్ అవుతాము, బ్యాక్గ్రౌండ్ను బట్టే గుర్తుంచుకుంటాం. ఇది బేసిక్ కమ్యూనికేషన్ థియరీ. అందువల్ల ఒకరికి ఇండియన్ కాఫీ నచ్చచ్చు, ఒకరికి అమెరికన్ కాఫీ నచ్చచ్చు. దట్ ఈస్ కాల్డ్ సెలెక్టివ్ ఎక్స్పోజర్. సెలెక్టివ్ పర్సెప్షన్ కూడా ఉంటుంది. అందరికీ అన్నీ నచ్చాలని రూల్ ఏం లేదు కదా. థ్యాంక్ యూ సార్.